తెగనమ్మకలటకు నా వద్ద ఏమున్నదయ్యా? ఆలోచించుకో అయ్యా, బాగుగా ఆలోచించి చెప్పుచున్నానయ్యా. నా వద్ద ఏమీ లేదు మహాత్మా. పొరపడుచుంటివేమో, మరొకసారి ఆలోచించుకో. లేదు మహాత్మా, నా వద్ద పదే నేను అయ్యా చెప్పదగవాడు నేలనయ్యా బాధించెదరు నా వద్ద అయ్యా. మరొకసారి ఆలోచించుకున్నాం అయ్యా, బాగుగా ఆలోచించి చెప్పుచున్నానయ్యా. నా వద్ద ఏమీ లేదు మహాత్మా. అట్లే నేను అసత్యమాడువాడనక, నేను అసత్యమాడువాడన అయ్యా. పొరపడతారేమో అని. నేనా? అవునయ్యా. నేనా? అవునయ్యా. నీవు నిజముగానే బతుకున్నావు ఉన్నావు కానీ కాదు, ఇతడు చండాలుడు కాదు. అన్యులకు గోత్రము కారణ మంగళ సూత్రము కలుగుని ఇతడు చండాలుడు కాడు.
ముందు కుమారుని దహన విధికి ఏదో రూపాయలు చూడు స్వామి. దేవి కుమారుని కళేవరం నేను చూసాను. ఇట్టి గతులందరూ కూడా మీరు ధర్మపథము తొలగునందులకు సంతోషమే కలిగించవచ్చు స్వామి. సంపాదించుకుని వచ్చింది ఆసక్తి కూడా దయచూపుకున్న ఓయి వీరదాసు, ఆమె ఈ శిశుహంత్రి. తమరెవరయ్యా? నేనా రాజభటుడను. ఎక్కడయ్యా? నాకు నీ పక్కనే ఉన్నానయ్యా. ఎక్కడయ్యా? ఇదిగో పక్కనే ఉన్నాను. అదిగో శిశుహంత్రి. అయ్యా, ఆమె శిరము ఖండిప్పమని రాజాజ్ఞ. ఎక్కడయ్యా? అదిగో ఖడ్గము. ఏమి జరిగినది? ఏమి? ఆమెనే అడుగయ్యా. అయ్యా, ఏమయ్యా? మీరు రాజభటులు అంటున్నారు. అవును. ఆ జరిగిన నింద ఏమిటి? నేనెందుకు ఖండించవలసింది? అసలు నిజముగా మీరు రాజభటులేనా లేక అపభటులా? నాకు తెలియదు కదయ్యా. ఆమె నేరం ఆరోపించబడినది. ఆమెను అడగవయ్యా. ఏమి జరిగిందయ్యా? ఆమె చెప్పేదయ్యా. ఆమెనే అడుగు, లేదా కాశీరాజును అడుగు. కాశీరాజు కుమారుని చంపిన హంతకి ఆమె తల ఖండిపడిన రాజేతన. కుమారుని చంపిన హంతకియా? అవును. ఎచ్చటయ్యా? ఆమె అయ్యా. ఏమయ్యా? అవును అయ్యా. అయ్యా, ఏమయ్యా? అయ్యా, ఏమో చంద్రమతి మీరు నేరస్థాపన పొరపాటు పడలేదు కదా అని. ఆమె చంద్రమధ్యో యంత్రమధ్యో మాకు తెలియదయ్యా. లేదయ్యా, మీరు పొరపాటు పడుచున్నారేమో అని. మేమేమీ పొరపాటు పడలేదు. రాజాజ్ఞ పాటింపము. అయ్యా, కాశీరాజు గారి ఆజ్ఞ అట్లే శిరస వహించదు. కానీ మహాత్మా, ఈమె చంద్రమతయ్య ఏవైనా తప్పిదమున్నదేమో మీ యొక్క రాజభటులుగా ఒక్కసారి ఆలోచించుకున్నామయ్యా. మరి ఒక్కసారి ఆలోచించుకున్నాం. మాకు అధికారము లేదయ్యా. నిక్కముగా ఈవిడే. ఆమెయే హంతకి, శిశు హంతకి. శిశు హంతక? అవునయ్యా. సరియనయ్యా, అట్లే కావించదను. దేవి, నీవు శిశుహంత్రివా?
కాదు స్వామి, మరి ఇదంతా ఎట్లా జరిగేది? అట్లనే చేసేందుకు